ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ విమర్శలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గోదావరిలో నీళ్లున్నా సూర్యాపేటకు రావడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో నీళ్లొచ్చాయి, ఇప్పుడెందుకు రావడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ లు ప్రారంభించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. వాస్తవానికి గత 4 రోజులుగా సూర్యాపేట ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. గోదావరిలో నీళ్లు పోతున్నాయి, మాకు నీళ్ళు రావడం లేదు. గతంలో కూడా ఇటువంటి వర్షాభావ పరిస్థితి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రారంభం కాగానే మాకు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నీళ్ళు పోతున్నాయి, లేవా అంటే నీళ్ళు పోతున్నాయి. ఇవాళ కూడా 1,00,000 క్యూసెక్ల నీళ్ళు పోతూనే ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ₹1 ఖర్చు లేకుండా దాన్ని ప్రారంభం చేయొచ్చు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితోనే, ఒక మూర్ఖపు పట్టుదలతోని, ఒక ఈగోకు పోయి మేము ఆనాడు కూలిపోయిందని చెప్పినాం, కొట్టుకుపోయిందని చెప్పినాం, ఇప్పుడు దీన్ని ప్రారంభం చేస్తే మా పరువు పోతుందేమో, మా మాటను ప్రజలు విశ్వసించరేమో ఒక అనుమానంతో ప్రభుత్వం ఎక్కువైన దుర్మార్గమైన పద్ధతిలో వ్యవహరిస్తుంది. వీళ్ళ అనుభవలేనితనము, బాధ్యతారాహిత్యం ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది, రాష్ట్ర ప్రభుత్వానికి కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా వెంటనే కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభం చేయాలి, నీళ్ళు అందించాలి ఈ ప్రాంత రైతులకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ పరిస్థితి ఇట్లా కొనసాగితే రైతుల తిరుగుబాటు తప్పదు. అది తప్పకుండా సూర్యాపేట నుంచి ప్రారంభమైందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను.